తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ మేరకు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు ఎంఆర్పీఎస్ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి చిన్నబాబు, యార్లగడ్డ రత్నరాజు, పలివెల పైడియ, కాటూరి సువర్ణరాజు, రాజేష్ ఖన్నా, పాసల బోసు, ఉల్లంపత్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 30 సంవత్సరాల నుంచి మా మందకృష్ణ గారి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో చాలామంది అమరవీరులు ఉన్నారు. అన్నగారు ఇచ్చిన ప్రకారంగాను ఎస్సీ వర్గీకరణ అమరవీరుడికి అంకితం అని చెప్పి అన్నగారు పిలుపురావడం జరిగింది. ఆ పిలుపు భాగంగా ఈ రోజున మన పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో ఈ పాలాభిషేకం అమరవీరులకి బాధిగా 30 సంవత్సరాల నుంచి పోరాటి చేసిన అమరవీరులకి ఈరోజు ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇక్కడున్న గాంధీ బొమ్మల సెంటర్లో అన్ని విగ్రహాలు కూడా మన విగ్రహాలకు పూలమాలలు వేయడం జరిగింది. ఈ రోజున ఎస్సీ వర్గీకరణ పోరాటంలో 30 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్న ఈ రోజుకి ఒక సుప్రీంకోర్టు నుంచి ఒక నివేదిక రావడం జరిగింది. ఆ నివేదిక ప్రకారంగాను జరుగుతున్న నివేదికకి స్వాగతించిన నరేంద్ర మోడీ గారు, మన ప్రధాని అయిన, అలాగే మన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ఏపీ నుంచి వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే వీళ్ళందరూ కూడా ఈ రోజున మనకి ఎస్సీ వర్గీకరణకి మనందరూ కూడా దీనికి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు మనకి ఆహ్వానం పలికి చేయడం జరిగింది. కనుక వచ్చి మన శాసనసభలో జరుగుతున్న సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుని పెట్టాలని మీ అందరూ కూడా మాదిగ జాతి ఎప్పుడు కూడా మీ అందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ రుణపడి ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణ పోరాటంలో 30 సంవత్సరాల నుంచి మా అన్నగారైన మందకృష్ణ గారు చాలా అవమానాలు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు, ఎన్నోసార్లు జైలుకు వెళ్తాం జరిగింది. ఇటువంటి అవమానాల్లో జరిగిన ఈ రోజుకి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు నుంచి ఒక మంచి నివేదిక రావడం జరిగింది. చిరు అండ్ మదర్ సేవా సమితి ఫౌండర్ చేబ్రోలు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెదమామిడిపల్లిలో మదర్ తెరెసా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గుత్తుల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మదర్ తెరెసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అత్యధికంగా రక్తదానం చేసిన దాతలకు చిరు సత్కారం చేసి గ్రామంలోని వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజేషన్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు సిడగం సురేంద్ర, నాయకులు బిట్టా లక్ష్మీనారాయణ, మల్లిపూడి జగదీష్, దాసిరెడ్డి పుష్పారావు, పరిం నవీన్ తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి పేరుతో మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం చాలా సంతోషంగా ఉందండి. మీరు ప్రతి ఏటా కూడా ఇట్లాంటి ఇంకా మెరుగైన సేవా కార్యక్రమాలు ఇంకా మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మదర్ తెరెసా సేవా సమితి కార్యక్రమం ప్రారంభించాం. గత 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరం ఇది 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగుపెట్టి ఈ యొక్క జయంతి మహోత్సవాలు మా పెద్దమామిడిపల్లి గ్రామంలో వృద్ధులకు, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏటా చేస్తున్నాం. టౌను ఎస్ఐ గారితో కానీ సిఏ గారితో కానీ ప్రతి సంవత్సరం చేయించడం జరుగుతుంది. ఈ సంవత్సరం సిఏ గారి చేత చేయించడం జరుగుతుంది. మదర్ తెరెసా గారి జయంతిని పురస్కరించుకొని పెదమామిడిపల్లి గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే విధంగా మదర్ తెరెసా గారి జయంతోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది 7వ సంవత్సరం విగ్రహం స్థాపించి, కానీ గత 17 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం భాగంగా ప్రత్యేకించి ఈ విగ్రహ స్థాపనకి ఎంతో కృషి చేసిన మా చేబ్రోలు కృష్ణమోహన్, పరువు శ్రీనివాస్ జానీ, ఆయన చనిపోయాడు. చాలా కృషి చేసి ఈ విగ్రహం నెలకొల్పారు. 7వ జయంతి ఈ విగ్రహం దగ్గర చేయడం, దీనికి అధికారులు మేము అడిగిన వెంటనే ప్రతి సంవత్సరం డిపార్ట్మెంట్ వారుగా చేయడం ఆనవాయితీ. ఈ మాకు పాలకొల్లు రూరల్ సీఏ గారు వచ్చినటువంటి గుత్తుల శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా మేము పిలుచుకోవడం, ఆయన మా విన్నపాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. వారికి
ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ కాకినాడ వారి ద్వాదశ వార్షిక వేడుకలు కాకినాడ సూర్యకళా మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రతి సుధారాణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాధవరపు రాజరాజేశ్వరి ప్రార్థనా గీతంతో పోటీలు ప్రారంభమయ్యాయి. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్ కేటగిరీలు నిర్వహించిన శ్రీకృష్ణ వేషధారణ పోటీలు అందరినీ అలరించాయి. చిన్నారులు, బాలకృష్ణుడు, గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కాలనాథ భట్ల వెంకటరామ శాస్త్రి, థర్డ్ ఐ మేనేజింగ్ డైరెక్టర్ చిట్ల కిరణ్, పారిశ్రామికవేత్త సలాది వీర వెంకట సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సూర్యకళా మందిర్ కాకినాడలో ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే కృష్ణ తత్వాన్ని మనం పెంపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కృష్ణుడి వేషధారణలో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తే వచ్చేటువంటి మానసిక ఆనందం అంతా ఇంత కలగలేని ఆనందం. ఎందుకంటే మనం చిన్న పిల్లల్ని ఆ నెమలి పెంచులు పెట్టి ఆ వేణుగానం పెట్టి మరి అలంకరిస్తే ఆ పిల్లల్లో కానీ మనలో కానీ ఇంట్లో కానీ అత్యంత అద్భుతమైన వైబ్రేషన్స్ కానీ మానసిక ఆనందం కానీ కలుగుతూ ఉంటాయి. అటువంటి ఆనందాలను మనకు అందిస్తున్నటువంటి బాజిపోయిన వెంకటేష్ నాయుడు గారు నిర్విరామంగా 16 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాన్ని మరి వారు ధ్వజస్కంధాల మీద వేసుకుని నిర్వహిస్తూ ఉన్నారు కాకినాడలో. అలాగే గెలుపొందిన ప్రతి పిల్లలకి కూడా వారు మరి కానుకలు ఇవ్వడమే కానీ, సర్టిఫికేట్ ఇవ్వడమే కానీ వారి యొక్క కళా ఫౌండేషన్ ద్వారా మరి అందించడం జరుగుతుంది. ఇటువంటి వారిని మనం ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కానీ, హిందూ ధర్మాన్ని కానీ మనం పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత. కృష్ణాష్టమి వేడుకలు గత 16 సంవత్సరాలుగా ఏ ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నాం. కోవిడ్లో కూడా ఆన్లైన్లో కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈరోజు సూర్యకళంలో కాంపిటీషన్ జరుగుతున్నాయి. పిల్లల్ని 3 విభాగాలు జరిగింది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ 1 నుండి 10 ఇయర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ అందజేయబడుతుంది. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 విభాగాల్లో ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సెషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందు పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా తీసుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి లక్ష్యమంటూ స్పష్టం. ఎన్నికల నిర్వహణపై అనుమానాలను నివృత్తి చేయండి, ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి అంబటి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని ఫైర్, త్వరలో అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతారంటూ స్పష్టం. బాపట్ల జిల్లా లంక కాల్వ కట్ట వద్ద భారీ అగ్ని ప్రమాదం, గ్యాస్ బండ పేలి 7 పూరిళ్లు పూర్తిగా దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.